నమస్తే అండి. నమస్తే అండి. నిన్న ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయ్యాయి కదా! అన్ని సర్వేలు కూడా వైఎస్ఆర్ పార్టీకి 100+ వస్తాయన్నారు. దాని గురించి మీరేమనుకుంటున్నారు? దాని గురించి చెప్పేదేంటంటే, ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారంగా అయితే గతంలో మా నాయకుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, మనకు 151 సీట్లు వస్తాయని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా మాకు కూడా ఎగ్జిట్ పోల్ అంటే ఈ రిపోర్టు అది ఎవరికి అనుకూలంగా చెప్పినా, అనుకూలంగా చెప్పకపోయినా ఏదేమైనా మా నమ్మకం అయితే 150 సీట్లు వస్తాయని చెప్పి పక్కన చెప్పడం జరిగింది. అయితే కొన్ని ఎగ్జిట్ పోల్స్ కూటమికి అనుకూలంగా ఉన్నాయంటున్నారు. దాని గురించి మీరేమనుకుంటున్నారు? అవును, అది ఫస్ట్ నుంచి అనుకున్న మాటే కదా. అదేంటంటే కొన్ని ఛానళ్ళు టీడీపీకి అంటే చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా పనిచేస్తున్నాయి. అయితే వాళ్ళ రీతిలో వాళ్ళు ఏమన్నా చెప్పుకుంటారు. అంత మాత్రాన వాళ్ళకి అంత మెజారిటీ వద్దని చెప్పేసి అనుకోవడానికి ఏం లేదు. ప్రజల తీర్పు అయితే పక్క 151 సీట్లు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వస్తాయని చెప్పేసి నమ్ముతున్నాం. అయితే ఇక చూస్తే ఇదే కూటమి 2014లో కూడా పోటీ చేశారు. అప్పుడు గెలవడం జరిగింది. మరి అప్పుడు ఆ విధంగా ఇప్పుడు కూడా ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అప్పుడు గెలిచిన కూటమి ఏంటంటే ఆ పరిపాలన చూశారు. చెప్పింది ఏది కూడా చేయకపోవడం, చెప్పిన హామీలను కూడా పక్కన పెట్టేసి పరిపాలన చేయడం జరిగింది. అయితే అప్పుడు జనభూమి కమిటీలు గట్ట పెట్టి చాలా జనం అయితే చాలా ఇబ్బంది పడ్డారు. అయితే అప్పుడు జరిగిన ఆ పరిపాలన తీరునైతే ఇప్పుడు నమ్మే పరిస్థితి అయితే లేదు. ఇప్పుడైతే పక్క జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుందని చెప్పి జనం నమ్మి ఇలా ఓట్లేయడం జరిగింది. ఇది మాత్రం ఖచ్చితంగా మళ్ళీ జగన్ ప్రభుత్వం వస్తుందని చెప్పేసి మేము నమ్ముతున్నాం. ఇంకా చూస్తే కౌంటింగ్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఏ విధంగా ఉండబోతుంది? కౌంటింగ్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఏంటంటే కొన్ని చంద్రబాబుకి తొత్తులుగా వ్యవహరించే ఛానల్ అయితే వాళ్ళకి ఏదో చెప్తూ ఉండొచ్చు, చెప్తారు. అది అయితే ఎంత మాత్రం కాదు. ఈరోజు ఏంటంటే ఎగ్జిట్ పోల్ నిజంగా సర్వే అయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉన్నాయి కూడా నిన్న చూడడం జరిగింది. మొత్తం అది 10 అయినా మనం చూడడం జరిగింది. 10 ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా జగన్మోహన్ రెడ్డి అంటే వైఎస్ఆర్ పార్టీకి చూపించడం జరిగింది. అయితే టీడీపీ పార్టీకి అయితే ఒక 4-5 ఛానల్ అయితే చూడడం జరిగింది. అంటే ఎక్కువ ఎగ్జిట్ పోల్ అయితే మనకి వైఎస్ఆర్ పార్టీకే చూపించడం జరిగింది. ఫైనల్గా వైసీపీదా కూటమిదా విజయం? ఫైనల్గా అయితే నిజంగా ధర్మం గెలాలనుకుంటే వైసీపీదే విజయం చెప్పి నేను భావిస్తున్నాను.